జనవరి 22వ తేదీన బుధవారం రోజున మేషరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి మీ లైఫ్‌ని పూర్తిగా సెటిల్ చేయాలి అని అనుకుంటున్నారు. మీ బాగోగులు కోరుకునేటువంటి ఒక వ్యక్తి మీకు కనబడకుండా మీకు మంచి జరగాలి అని అనునిత్యం కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు. రహస్యంగా వారు మిమ్మల్ని మీకే తెలియనంతగా మిమ్మల్ని మీరు కూడా ఇష్టపడనంత గొప్పగా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు? అసలు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు? ఆ వ్యక్తి మీరు ఎలా కనిపెట్టాలి అన్నటువంటి పూర్తి వివరాలను మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. అలాగే ఈ ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే గనక వీరికి సహనం అనేది అధికంగా, అలాగే ఓపికతో ఫలితాలను కోసం వీరు ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు. అలాగే వీరు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే గనక ఆ సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకునే స్వభావం కలిగిన వారు ఈ ధనస్సు రాశి వారు. అలాగే ఈ ధనస్సు రాశి వ్యక్తిలో అధికంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు అనుభవించి ఉంటారు. అలాగే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉంటారు. మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, లేక మీ బంధువులో వ్యక్తులు కావచ్చు, అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటారు. అలాగే మీరు చాలా అవమానాలు పాలయ్యారు. మీ యొక్క స్థితిగతిని చూసి, అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. దీనివల్ల మీరు చాలా మానసికంగా పోయినటువంటి సందర్భాలు కూడా మరెన్నో ఉన్నాయి. అలాగే ఈ ధనస్సు రాశి వారు 12 రాశులకెల్లా కూడా అత్యంత ఓర్పు, సహనం గల వ్యక్తులుగా కూడా పరిగణించబడుతూ ఉంటారు. అలానే వీరికి కుటుంబం గురించి, బరువు బాధ్యతల గురించి ఎక్కువగా తెలుసు. మంచి అవగాహనను పొంది ఉంటారు. ఎందుకంటే అతి చిన్న వయసు నుండే కష్టం విలువ తెలుసు. కష్టపడుతూ ఉంటారు. అతి చిన్న వయసు నుండే అధిక కష్టాన్ని చూసినటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశివారు. కనుక ఈ రాశి వారికి కుటుంబం గురించి, బరువు బాధ్యతలు అధికంగా తెలుసు. అలానే వీరు అందరి పట్ల మంచి భావనతో ఉంటారు. అందరినీ కూడా కలుపుకోయేటువంటి వ్యక్తిత్వాన్ని వీరికి ఉంది. ఆపదలో ఉంటే ఆదుకుంటారు. ఎవరైనా ఆకలితో ఉంటే అన్నం పెట్టే గుణం, అంటే దాన ధర్మం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఉన్న దాంట్లోనే ఇతరికి పంచాలి అనేటువంటి భావం అధికంగా ఉంటుంది. ఈ ధనస్సు రాశి వారికి అలానే కష్ట స్వభావులు. చాలా కష్టపడి పనిచేస్తారు. అందులోని మొండి కూడా. ఏదైనా పట్టారంటే అది ఖచ్చితంగా అది అయ్యేంత వరకు వదిలిపెట్టరు. చాలా మొండి లక్షణాన్ని కలిగి ఉంటారు. మంచి పనితీరు ఉంటుంది. ఏ పని చేసినా కూడా చాలా స్పష్టంగా చేస్తూ ఉంటారు. అంకిత భావంతో పనిచేస్తారు. ఏది చేసినా అందులో 100% విజయాన్ని వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉంటారు. కష్టానికి ఏమాత్రం భయపడరు. వెనుకాడు కూడా వెయ్యరు. ఎంతటి కష్టాన్ని అయినా సరే వీరు ఎదుర్కొంటారు. అలాగే ఈ రాశి వారిది, అలానే యొక్క ధనస్సు రాశి వారికి అంటే ఆ ప్రేమ గుణం చాలా ఎక్కువగా, చాలా మంచి, అంటే ప్రేమిస్తూ ఉంటారు. కానీ తేడా వస్తే ఆ ప్రేమను సైతం వదులుకోవడానికి ఏమాత్రం సంకోచించరు. ఇలా అన్నిట్లోని మంచిగా ఉంటారు. కానీ వారికి తేడా రాకుండా ఉండాలి అంతే. ఇక రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి మనస్తత్వం కూడా ఈ ధనస్సు రాశి వారిది. ఎవరైనా రెచ్చగొడితే గనక అధిక కోపంతో రెచ్చిపోతూ ఉంటారు. పరోక్షమైనటువంటి మాటలను ఎక్కువగా వింటారు. అలా అని వీరు చాలా మోసపోతూ ఉంటారు. ఈ ధనస్సు రాశి వారు అంటే అందరినీ చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. కొన్నిసార్లు అంటే వీరు అందరితో చాలా న్యాచురల్‌గా, చాలా సున్నితమైన మనస్తత్వం, చాలా మంచి పాజిటివ్‌తో కలిగి అందరితో స్నేహం చేస్తూ ఉంటారు. కానీ ఆ స్నేహం చేసేటువంటి వారు అంటే
నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులకి కూడా తమ యొక్క రహస్యాలను చెప్పటం, అతిగా చేరతీయటం, అలానే వారికి చాలా సహాయం చేయటం అందుకోసం చేస్తూ ఉంటారు. వీరిని పని కూడా పక్కన పెట్టి వారితో చాలా సన్నిహితంగా ఉంటారు. కానీ నూతన వ్యక్తులు ఎలా నడుచుకోవాలో తెలియకుండా ప్రవర్తిస్తూ అంతా మనవారే అనుకుంటారు. కానీ వ్యక్తులే చాలా మోసం చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తులు మిమ్మల్ని పూర్తిగా అంటే మీ నుండి పూర్తిగా సహాయాన్ని పొందిన తర్వాత మీకు మళ్ళీ దూరం అవుతారు. అంటే మీ యొక్క పాత స్నేహితులు మీకు ఎప్పటికైనా మేలు చేసేవారు అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలా అని వీరికి నూతనమైనటువంటి స్నేహాలు పరిచయం అవ్వగానే పాత స్నేహాలను మర్చిపోతూ ఉంటారు. బంధాలను బంధుత్వాలకు మర్చిపోతూ ఉంటారు. ఇది పొరపాటును కూడా మీరు చెయ్యకండి. ఇలా చేస్తే మీరు చాలా నష్టపోతారు. ఎందుకంటే నూతనంగా మీకు అంటే ఎవరైనా పరిచయమైన వ్యక్తులు ఉన్నారు. వారు కేవలం మీకు అవసరానికి మాత్రమే దగ్గరయ్యేవారు అని గుర్తుంచుకోండి. మీ అవసరం తీరిన తర్వాత వారు మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోతారు. కానీ పాత స్నేహితులు, బంధుత్వాలు మాత్రం మీకు ఎప్పటికి కూడా మీ మంచిని కోరుకునేటువంటి వారు. కనుక కొత్త స్నేహాలను ఎప్పటికీ కూడా అతిగా నమ్మకండి. గుడ్డిగా నమ్మటం వల్ల మీరు చాలా నష్టపోతూ ఉంటారు. వీడియోలకు గనక వెళ్ళినట్లయితే ఈ ధనస్సు రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి మీ మంచిని కోరుతూ ఉన్నారు. మీరు ఎదగాలని, మీరు పైకి రావాలి అని, మీరు మంచి స్థాయిలో ఉండాలని అధికమైనటువంటి పూజలు చేస్తూ మీ గురించి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తులు, మంచి కోరుకునేటువంటి వ్యక్తులు ఆ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఆ వ్యక్తిని మీరు ఎలా గుర్తించాలి అంటే ఎవరైతే మీతో ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారో వారిలో మీపై ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉన్నారో, అలానే ఎప్పుడు కూడా ఆపద రాకుండా చూసుకుంటూ ఉన్నారో, మీరు నొచ్చుకునే మాటలు ఒకటి కూడా మాట్లాడరు. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వ్యక్తులు మీ పక్కనే ఉన్నారు. అంటే ఇది చెయ్యి, అది చెయ్యి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారో అలాంటి వారు ఎవరైతే మీ బాగోగులు అడుగుతూ ఉన్నారో, మీరు బాగుండాలి అనే మీ గురించి బాగా కేర్ తీసుకోవడం అంటే తిన్నావా లేదా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నారు, అధికంగా మీ పైన తీసుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారో, మీ బాగోలు కోరుకుంటున్నారో అని గుర్తుంచుకోండి. అలా మీ ఎదుగుదల చూడటం కోసం వారు 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఉన్నారు అన్న విషయం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వ్యక్తి మిమ్మల్ని సమాజంలో మంచి గుర్తింపు రావాలని ఎదురు చూస్తున్నారు. మీరు ఎదుగుతుంటే వారు చాలా సంతోషపడుతూ ఉంటారు. కనుక ఆ వ్యక్తిని మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో దూరం చేసుకోకండి. అలాగే మీ చుట్టూ ఒక ఆనందాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి మీ చుట్టుపక్కలనే ఉన్నారు. కనుక వారిని గుర్తించి వారి యొక్క ప్రేమను మీరు అర్థం చేసుకున్నట్లయితే గనుక మీ జీవితం ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. మీరు ఇష్టపడేవారి కాకుండా మిమ్మల్ని ఇష్టపడేటువంటి వ్యక్తుల చెంతకు మీరు వెళితే గనక మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతూ ఉంటుంది. కనుక ఈ ధనుస్సు రాశి వారైతే అస్సలు మర్చిపోకండి. ఇకపోతే ఈ ధనుస్సు రాశి వారికైతే జనవరి 22 బుధవారం రోజునైతే ఇలా జరగబోతున్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తించండి. ఆ వ్యక్తి ఎవరో ఏందో మీకు పూర్తిగా కూడా తెలుస్తుంది. అందుకే మీరు పూర్తి అవగాహనతో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికైతే ప్రయత్నం అయితే చేయండి.